దేవా విలువలు వారి జ్ఞానంతో కాక నీ ఆత్మతో విన్నట్లు నా తండ్రికి స్తోత్రాలు ప్రభా. మా అందరి చెవులను తెరవని ప్రార్థిస్తున్న హృదయాలు తెరవని ప్రార్థిస్తున్న ప్రభా. వెత్తబడుతున్న మాటలు నా తండ్రికి స్తోత్రాలు ప్రభా. దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్టు నా తండ్రికి స్తోత్రాలు నా ప్రభా. మంచి నానబడి విత్తనం వల్ల నీరు కట్టి ఫలభరితంగా మీరు చేయండి నా ప్రభా. నీకు స్తోత్రాలు నాయనా. వాక్యానుసారం జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా. ఇది అవసరం నా తండ్రికి స్తోత్రాలు నా ప్రభా. నీ పక్షంగా నా తండ్రి మా నా తండ్రికి స్తోత్రాలు నా ప్రభా. నిలవబడుతుండగా నాయన నీ స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. నీ జ్ఞానాత్మను దయచేసిన ప్రభా నీ స్తోత్రాలు నాయన. మా అందరితో మాట్లాడాలని ఉద్దేశించిన ప్రతి ఒక్క మాట నా ప్రభా మరుసేక మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా. నీ మాట సేవం కలిగింది నాయన నీ స్తోత్రాలు నా ప్రభా. నీ మాట నా తండ్రి సెలవిస్తే నా ప్రభా నీ స్తోత్రాలు నాయన. చచ్చిన వారు కూడా లేవగలుగుతారు నా ప్రభా నీ స్తోత్రాలు నా ప్రభా. సమాధికి వెళ్ళిపోతున్న ప్రాణాలను కూడా నువ్వు లేపగలిగిన దేవుడు నా ప్రభా నీ స్తోత్రాలు నాయన. నీ మాటను అటువంటి శక్తి కలిగిన నీ మాటను నా ప్రభా నువ్వు ఇక్కడ విడుదల చేయమని ప్రార్థిస్తుంది అవసరం నా ప్రభా. నీ ఆత్మతో నింపి సంపూర్ణమైన బలాన్ని అనుగ్రహించిన ప్రభా. నువ్వు మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రభువు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుని నామములో వాక్య భాగం ధ్యానించడం. పరమగీతం 1:8 వచ్చింది. పరమగీతం గ్రంథము 1వ అధ్యాయం. అందరూ తీయండి. పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి పొమ్ము. మంద కాపరుల గుడారముల యొక్క నీ మేక పిల్లలను మేపు. ప్రైజ్ ది లార్డ్. తీశారు కదా. ఇశ్రాయేలీయుల సంఘం మందలు అని పిలువబడింది. 12 గోత్రాల ప్రజలందరినీ సంఘము అని పిలువబడింది. దేవుడు అలా పిలిచాడు. మరి అపోస్తుల మొదటి సంఘం అపోస్తుల సంఘం అనగా మొట్టమొదటిగా కట్టబడినటువంటి అపోస్తుల దినాలంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆది క్రైస్తవ సంఘం కూడా పాత నిబంధన కాలపు సంఘాన్ని ఫాలో అయింది. పాత నిబంధన సంఘాన్ని కావచ్చు, అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘాన్ని కావచ్చు, ఏ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడో ఈ అంత్య దినాల్లో ఈ అన్య జనుల్లో నుండి వచ్చినటువంటి మనల్ని అదే రీతిగా ఆశీర్వదిస్తాడు. కొత్తగా ఏం చేయడు, లేనిదేమి చేయడు. నువ్వు కొత్త చేసినా నువ్వు లేని చేసినా ఆయన మళ్ళీ అక్కడికే తీసుకెళ్తా. ఎక్కడికి? ఆది అపోస్తుల సంఘం దగ్గరికి లేదా. అందుకే నారీమణి సుందరి అది నీకు తెలియకపోయిందా? నువ్వు మందలు ఎక్కడ మేపలో తెలుసా? చదవండి. నీ ఫాలో అయ్యేంతా ఎక్కడ ఉండాలి? ఎవరిని ఫాలో అవుతుండాలండి? ఎందుకంటే జ్యేష్ఠుల సంఘము అని పిలువబడేది. రేపు రాగంలో సార్వత్రిక సంఘము అని పిలువబడేది అక్కడ ఉంది. మరి ఎవరు? యూదుల్లో నుండి 12 గోత్రాల ప్రజల్లో నుండి ఒక సంఘం ఏర్పడుతుంది. అది జ్యేష్ఠుల సంఘము. లెక్కింప సఖ్యము కానీ మనందరము కూడా ఆ సంఘంలోనే జరిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, అపోస్తలుల దినాల్లో జరుగుతున్న కార్యాలు ఎలా నీవు నేను
ఈ మందల యొక్క అడుగు జాడల్లో నడాలి. ఈ దేవుని మంద, దేవుని గొర్రెలు, దేవుని బిడ్డలు. ఇప్పుడు అన్యజనులు దేవుని బిడ్డలు పట్టుకుని మీరు గొర్రె బిడ్డలు అంటున్నారు కదా, వాళ్ళు మీరు ఆవు బిడ్డలు అంటే ఒప్పుకుంటారండి? కోతి బిడ్డలు అంటే ఒప్పుకుంటారా? లేకపోతే ఒకసారి నేను బాధ్యత. దేవునికి స్తోత్రం. చూడండి, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 43 నుండి 47 వచ్చిన వరకు ఈ యొక్క అపోస్తలుల కాలంలో కట్టబడిన సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చదువుకుందాం. అప్పుడు ప్రతి వానికిని భయము కలుగును. 2వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 43 వచ్చిన నుంచి చదవండి. అప్పుడు ప్రతి వానికిని భయము కలుగును. ప్రతి వానికి భయము కలిగింది. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి, విశ్వసించిన వారు అంటే విశ్వాసం ఏకంగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని, వారికి కలిగిందంతా సమిష్టిగా ఉంచుకొని ఉన్న దాంట్లో సంపాదించుకునే దాంట్లో కాపాత్రయము పాపాత్రము దేవునికి వేరే చేసేస్తారు. యెహోవాను విడిచి వేరొక దేనిని అనుసరించిన శ్రమలు విస్తరిస్తాయి. వాక్యం. ఎందుకంటే రేపు నువ్వు పరలోకంలో ఉండాల్సిన వ్యక్తిని ఎన్నిలాగా పండ్లు కొనుక్కోవలసిన పని లేదు. అజ్ఞానంతో పురుషాలు అక్కడ కొనుక్కోవలసిన పని లేదు. అందులో నుండి దేవుడిని తీసుకోవచ్చాడు. విశ్వసించిన వారందరూ ఎలా కూడా నుండి యాగముగా కూడి కలిగినదంతయు సమిష్టిగా పేదలకు లేదు, డబ్బున్నాడు కాదు. డబ్బున్నాడు అయిపోయి పేదలు అయిపోలేదు. ఏం చేస్తాడు? డబ్బు సంపాదించుకొని పట్టుకెళ్తాడా? అమ్మాలు ఉన్నవాళ్ళు కూర్చోడానికే కదా యాత్ర అంతా. పిల్లలు మంచోళ్ళైతే దాన్ని కాపాడతాడు, కాకపోతే సంవత్సరం లేదు అసలు మొత్తం అంతా. జోరుకుండోడు తిరిగిపోతుండేది అసలు ఊడ్చుకెళ్తాడు. డాక్టర్ నాలుగే మొత్తం దేవకారు ఆడంతో కష్టపడి నాలుగు ఉప్పు కాలం రోజుకుని అది కరెక్ట్ తినము. ఆడి ఆడుకున్న వీడు మొత్తం నాకు తీసుకెళ్ళి ఇంకొక మాట చదవడం లేదా? స్థిరాస్తులు అన్ని ఏంటా బాగా. ఎందుకంటే నేను ముందు చర్చి కోసం నువ్వు ఒక 10 చెట్లు అమ్మారు. చర్చి కానీ మొత్తం వద్దు. నీకు 2 ఇల్లుతో నీకు చర్చి కోసం అమ్మగారు సాంగతి ఇచ్చిందండి. అయ్యా దేవుడి దాని కోసం ఇదిగో నాకు ఇటువంటి బంగారం సమర్పించుకొని ఇచ్చేస్తాను. నాకు ఇచ్చిన 2 మంది వరకు సంఘంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. దేవుని కార్యాలు చేయాలి. ఇదిగో ఒక అమ్మ అయితే బంగారం తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకమ్మా దేవుడికి సమర్పించడం, ఎప్పుడు చర్చికి ఎక్కినా ఇదేం పడకుండా ప్రార్థన చేసి సమర్పించాలి. ఎందుకంటే చూడు, నేను సమర్పించుకున్న అమ్మగారు ఎలా చేసుకొని తిరుగుతాను అన్ని కుటుంబాలు చెప్పలే. దేవునికి స్తోత్రం. ఆ పిల్లకే పెట్టేస్తారు, నువ్వు సమర్పించుకుందా అనడానికి లేదు. ఏకపట్నస్తులు మనం దేవుని ఇంటి వారు. అది కలిగేది అనుకుంటానండి, సమిష్టిగా ఉండాలి. 47 వచ్చిన ఏం చెప్తుంది? అనుకున్నారంటే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ చక్కగా వాడు కలిసినప్పుడంతా ఆహారం పుచ్చుకుంటున్నాడు.
నా మందిరంలో అలా ఉండాలన్నాడు. సంఘమంతా కూడినప్పుడు వాడు నా మందిరంలో భోజనం చేశాను. నీకు ఎవరికైనా దర్శనం ఉందా? ఉంటే నా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఆదివారం మా ఇళ్ళలో వంట చెయ్యము, చర్చి దగ్గర భోజనం చేస్తాం. వండుకోవడం ఉండదా? ఎడగది వెళ్దాం. వసంతలు సాధేంద్రనాథ్ గారు చర్చికి వెళ్తే విశ్వాసం వండుకొని రారు. వండుకొని లాస్ట్ నైట్ అనుకొని మొదట దిగి ఏమంటే ఆ వచ్చే భారత ఉండదు, ఉడుతూనే ఉంటారు. 2-3 ఆరాధనలు. ఎందుకంటే వాక్యం అది ఏం చెప్తున్నాం? 7 వచ్చిన వాటి గుర్తుపెట్టండి. ఆనందంతోనూ మరి ఈ వ్యాఖ్య అంతా తయారవడానికి ఎవరి కారణం? హలో, సమిష్టిగా నీవు ఉండాలంటే ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ నువ్వు తింటున్నటువంటి ముద్ద సమాధానంగా సంతోషంగా నువ్వు తిన్నా. ఇలా తినడం ఎందుకు చెయ్యి? నాకు రోజులో భయపడి నువ్వు తిన్నదాన్ని కూడా సమాధానం నెమ్మదిగా ప్రశాంతంగా నీ ఇంట్లో ఒక ఎంత మొత్తాన్ని తెలియదు. యాత్ర ఎందుకు కదా? దానికి కారణం ఉండే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటూ వస్తారు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఇలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనేవారు. వీరు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ఒక దర్శనం, వాగ్దానం పట్ల ఆపేక్ష, ఒక మంట. మొట్టమొదట చేర్చబడిన ఎంతమంది అంటే పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు, యాకోబు పిల్లలు, ఇశ్రాయేలీయులు అని పిలవబడిన దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధనలో మళ్ళీ అదే 12 వీళ్ళెవరు? యేసు ప్రభుతో పాటు తిరుగున్నారు. వీరు ఒక దగ్గరికి వెళ్ళిపోయి, మేడగదిలోకి వెళ్ళిపోయి, ప్రభువా కార్యాలు జరిగించండి, బలముగా మా మీదకి దిగిరండి అని ప్రార్థిస్తుంటే వాళ్ళ ముందు మంట. ఎందుకంటే సమిష్టిగా ఉండుట కొరకు, సమృద్ధిగా ఉండుట కొరకు. అప్పుడు ఎంతమంది లేరు? ఎంతమంది ప్రారంభమయ్యారమ్మా? 12 మంది. అక్కడ ఇంకా ఆ 14-15 వచ్చిన చదివితే మీరు దేవుడు బిడ్డలారా వాళ్ళు 120 మందిగా మార్చబడ్డారు. చదువుతారా? ముందు చదివినప్పుడు 120 మంది ఉండరు. 13వ వచనంలో 12 మంది కనబడతారు. అక్కడికక్కడ ఎలాగంటే అనుకున్న కాలం వింటారా? తీరుకోటి ఏర్పడు ఎరగతిన్నారు. అక్కడ కాదా? నీకు నచ్చినప్పుడు చర్చి వీక్లీ ఎక్స్ప్రెస్ వచ్చినట్టు వస్తుంటారు. అది వచ్చిందే వారం కొత్తది, ఇది లేకపోతారు. గమనించండి. హలో, వారం ట్రైన్ ఉంటుంది. నా వీక్లీ పడి వీక్లీ ఎక్స్ప్రెస్ అది రాబోయే వారం పోతుంది. వచ్చిన జాగ్రత్త టైమింగ్ రాదు. మనం అంతే. వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు వారంకే మొత్తం, అది కూడా లేట్ పోతాం. రైల్వే డిపార్ట్మెంట్ పట్టాలు తక్కువ చేసినప్పుడు మొత్తం ఉంటాయి. నిజమా? నాకు నిజమే. వీక్లీ ఎక్స్ప్రెస్ స్పీడ్గా వెళ్తున్నా చెప్పండి. స్పీడ్గా వెళ్తుంది. రావా స్టేషన్ చాలా నిలుస్తూ వస్తుంది, లేట్ అవుతుంది.
మరి అక్కడ ఉండిపోయినట్టు ఆడికే తెలియదు. అది స్పీడ్గా వెళ్తుంది, ఎక్కడో దగ్గర పట్టాలు తప్పి మొత్తం అన్ని మొత్తం అయిపోతుంది. వీక్లీ ఎక్స్ప్రెస్ బతుకులాడు ఉంటాయి, తరచు వెళ్తుంది, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. వీక్లీ దానికి మెయింటెనెన్స్ తక్కువ, పెద్దగా చెయ్యరు. నేనేమో రోజు బండి అక్కడ ఎక్కి మళ్ళీ రేపు తీస్తాడు కాబట్టి శుభ్రం క్లీన్ చేశాక మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టు, మళ్ళీ రేపు తీస్తాడు కాబట్టి శుభ్రం క్లీన్ చేస్తాడు. ఇది డైలీ ఎక్స్ప్రెస్. రోజు వచ్చి దేవుని వాక్యాన్ని విని అది ఉదయమో రాత్రో ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు మహిమ కలిగిన నీ సన్నిధి నేను అనుభవిస్తున్నానయ్యా, నీ మహిమలో నా ప్రతి అవసరము తీర్చండి అయ్యా అని పాదాలు పట్టుకున్నడికి దేవుడు ఉపదేశం ద్వారా మెయింటెనెన్స్ చేస్తాడు. ఈ తప్పు పాపం దిద్దుబాటు సరిచేయటం, ప్రార్థన జీవితం, ఉపదేశ క్రమం, ప్రతిరోజు డైలీ ప్రభు దగ్గరికి వచ్చినాడు. వీక్లీ ఎక్స్ప్రెస్ అనుకోండి మెయింటెనెన్స్ తక్కువ, ఎప్పుడు కాకపోతే తెలియదు. ఏసీ భోగి పుట్టుకుంటాయి, అన్ని భోగిలు కాదు, ఏసీ భోగి పుట్టుకుంటాయి, మొత్తం బాగా ఉంటుంది. ఎలా ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళు 12 మంది 120 మంది అయ్యారు. ఈ 120 మందికి వాగ్దానాల పట్ల భారం. దేని పట్ల? మొదటి వాగ్దానం పట్ల వీళ్ళు భారత ఉన్నారు. ఈ 12 మంది, ఈ 120 మంది అయిన తర్వాత 120 మంది కూడా ప్రార్థన చేస్తున్నారు. పండగలు చేసుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళందరూ, పండగలతో సంబంధం లేదు. అప్పుడు దేవుని ఆత్మ బలముగా దిగుదవడం మనం గమనిస్తాం. వాళ్ళు తర్వాత ఈ 12 మంది అనుకున్నట్టుగా మారారండి. వీళ్ళకున్న భారము, దర్శనము, దేవుని ఆత్మ కుమరించబడిన తర్వాత 3000 మందిగా మార్చబడ్డారు. చూడండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 41-42 వచ్చిన చదివి 2వ పాయింట్ కాదు. ఎలా ఉన్నారండి? చేర్చబడిన బోధలో ఉన్నారు, సహవాసులు ఉన్నారు, రొట్టె విరుచులో ఉన్నారు, ప్రార్థన చేయట్లో. దేవుని స్తోత్రం. రావడమే ముగింపు వచ్చి మళ్ళీ ముగింపు ముందు వెళ్ళిపోవడం కాదు. అది వినాశకాలం విపరీత బుద్ధి. వినాశకాలం విపరీత బుద్ధి ఏంటంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకడం. ఎవడు చెప్పిన ఎనకపోవటం, దైవజనుడు చెప్పిన ఎనకపోవటం, దేవుడు చెప్పిన ఎనకపోవటం, కళలో దర్శనాల్లో దేవుడు మాట్లాడుతున్న వినకపోవటం, అది విపరీత బుద్ధి. దేవుడికి వ్యతిరేకంగా ఇందాక అమ్మగారి ద్వారా దేవుడు చెప్పినట్టుగా ఎలా కప్పుతారండి? భక్తుల్ని సంజయుని, సౌజయుని శత్రువు కావచ్చు. లోపల ఉన్నాడు కదా, వారి కప్పు చెప్పేస్తారు. ఈ కాదు. చూడండి 2వ పాయింట్లో అపోస్తల కార్యాలు 5:11 చదువుతాను. అపోస్తల కార్యాలు 5:11. ఏం జరిగాయి? ప్రజల మధ్య. రెండోది ఏంటంటే భయం. మొదటిది నీకు వాగ్దానం పట్ల, నీ సంవత్సర వాగ్దానం నీకు గుర్తుందా? 6 నెలలు 5 నెలలు అయ్యింది కదా నీకు వాగ్దానం చేసి, గుర్తుందా? ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తున్నారా? ప్రభా ఇదిగో నా వాగ్దానం అయ్యా, ఈ సంవత్సరం నెరవేర్చండి అయ్యా. ఆ 120 మంది నాలుగదిలో వాగ్దానం ఎత్తారు. ఏం ప్రభా నీ ఆత్మ కుమరిస్తానని చెప్పు. యోబేలు గ్రంథంలో నువ్వు చెప్పినటువంటి మాటలు మేము నమ్ముతున్నాం ప్రభా, సహాయం చేయండి, బలముగా దిగిరండి ప్రభా. ఎవరో 120 మంది మేరగలి ప్రార్థన. కనీసం నీ ఇంట్లో ఉన్న వాగ్దానాన్నైనా, నీ వాగ్దానాన్నైనా, ఎవరైనా అమ్మా నమస్కారం, నీ వాగ్దానం పట్టుకోనైనా ప్రార్థన చేస్తున్నాం. మీకు విషయం చెప్పనా? నేను ఎప్పుడన్నా
ప్రపంచంలో ఏ మతస్థులైనా ఏ జాతులైనా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు అప్పుడప్పుడైనా. కానీ ఒకే ఒక్క ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం. ఇప్పుడు ఎవరో చెప్పండి, ప్రపంచంలో లేదా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏదో ఒక టైంలో బైబిల్ చదువుతాడు. ఆయన ఆర్ఎస్ఎస్ అయినా విమర్శించడానికైనా బైబిల్ చదువుతాడు. ప్రార్థన విమర్శించడానికైనా. కానీ బైబిల్ దగ్గర వెళ్ళనోడు, ప్రార్థన వెళ్ళనోడు, ప్రార్థన దగ్గర ఉండనోడు ఒకే ఒక్కడు. ఎవడ? నువ్వా? ఎవడ? సంగమా? ఎప్పుడు చెప్పురా? సంగమా సాతానా? సాధారణంగానే బైబిల్ తీయడం రోజుగా ఆడే ప్రార్థన లేదు. మనం చేయట్లేదంటే అర్థమైంది ఎవరో. నువ్వు రోజులో బైబిల్ తీసేది, రోజులో కనీసం నీ కోసం నీ పిల్లల కోసమైనా ఒక గంట సమయం ప్రార్థన చేసే బాధ్యత ఉందా? లేదంటే నువ్వు ఏ జాతి నుంచి ఊళ్ళో అంటే చెప్తారు పాపడా ఏమో. కానీ దేవుడిని అడిగితే సైతం కింద ఏమవుతారు? మా జాతి అక్కడ బైబిల్ తీయడా, మా ఊళ్ళో ప్రార్థన చేయడా, మా ఊళ్ళో ఎవడన్నా దేవుడు అన్న రోజు బైబిల్ చేసి ప్రార్థన చేసుకుంటూ దేవుడికి సంబంధం. బైబిల్ తీసి చదివి గమనుకుంటుంది చదువుకోవడానికి సహాయం చేయాలని బైబిల్ తెచ్చుకుంది. కొన్ని రోజులు అయిన సమాధానం పంపించాడు. నేర్చుకోకుండా దేవునికి స్తోత్రం. గమనించండి, సమిష్టిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఆది అపోస్తలుల సంఘాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఈ అంత్యకాలపు సంఘాన్ని అయినటువంటి నిన్ను నన్ను అదే రీతిలో పరిశుద్ధాత్ముడు ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. గట్టిగా అనొచ్చు కదా, ఆమె నన్ను అనొచ్చుగా. ఈ ఆశీర్వాదం ఇచ్చేస్తావా? రెండో పాయింట్లో మనం చదువుకున్న బాగుంటుంది. అందరూ వారికి కలిగింది ఏం చేసుకొచ్చారంటే అన్ని. మరి కొంతమంది దశభాగం కూడా ఎక్కడ ఉంటారు, అమ్మడం మనకు పక్కన ఉన్నదే ఎక్కువ బాబోయ్ ఇంతకు ఇచ్చేయాలా అని అనుకున్న ఉంటారు. వాడు ఎవరో ఇవ్వరా అంటున్నారా? ఇటువంటి మరి అన్నయ్య సభ్యులని అంటున్నారు. అన్నయ్య సభ్యులు వాళ్ళు అమ్మి దాన్ని తీసుకొని వచ్చి దైవజనుడి దగ్గర పెట్టారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి? వాళ్ళిద్దరు ఏకీవాడి నుంచి ఇంట్లో జాగ్రత్తగా అంతా ఇచ్చేద్దామా, కొంచెం ఉంచుకొని కొంచెం ఇవ్వచ్చు కదా అని ఇద్దరు ఏకీభవించి దేవుడి దగ్గర తీసుకున్నాడు. ఆ దినాల్లోనే మళ్ళీ అంత భయంకరంగా దైవ కార్యాలు జరుగుతున్న ఆ దినాల్లోనే అపోస్తలుల ద్వారా విశేషమైన అద్భుతాలు జరుగుతున్న ఆ దినాల్లోనే దైవజనుడు అడుగుతున్నాడు, ఏంటది? అయ్యా మా పొలాన్ని మేము పరిచయం వరకు తీసుకొచ్చాం, అందుకే అమ్మారా. అప్పుడేం చెప్పాలి? ఏదయ్యా కొంత ఇంటి దగ్గర వచ్చాం, కొంత తీసుకొని వచ్చాం అని చెప్పచ్చు కదా. దానికి గొప్ప ఎందుకు? లేదయ్యా మొత్తం అంతదే శుద్ధాత్మగా అర్థమంతా దేవుడి సన్నిధిలో ఉంటే అంటే పక్కన ఉండే చచ్చిపో ఈ సమస్య చేసేయాలి అయిపోయాడు. అలాగే కాసేపు వచ్చిన ముగింపు ముందు ఈ కదా పెద్దగా ప్రేమ ఇచ్చారా?
చుట్టూ తిరుగుతాడు. చర్చి చుట్టూ కాదు, చర్చి కట్టు సమాధితో ఉంది, అక్కడికి వెళ్ళిపోతాడు. తెలియదు ఏమన్నా కనీసం ఇంటి మీద శవస్వరూపం అది ఆయన చూపించాలి. అది ఆయనకే మనసు చూపించాలి కదా. మీ ఆయన తెచ్చుకుంటా అన్నారు తేడా పోతుంది. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా కదా, ఎవడో లేదు చెప్పాలి కదా. మీ ఆయన తెచ్చుకొని తెచ్చింది దయచేసి అబద్ధం అనేది చెప్పలే. శైలికి సమాధి చేసి వచ్చి మళ్ళీ మాట్లాడేసుకుని సోత్రం 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 అంటారు. ఎవడవుతాడు? ఆయన కూడా ఏమన్నా ఇద్దరు కదా చాలా చాలా ఇప్పుడు రాలేదు. తీసుకెళ్ళిపోండి, సమాధి పెడితే పని లేదు, పోవాలంతో పని లేదు, చుట్టాలకు పని లేదు, పని లేదు. అలా తీసుకెళ్ళిపోయి చర్చికి సమాధి ఉంటుందిగా వేసే అయిపోయి. ఇదే మనం చదువుకున్న పదకొండు నుండి అయితే కారణం ఏంటి? దేవుడి భయం. దేవుడిని తినేస్తవా? 5,000 దేవుడు నీ కష్టాలు తెలిస్తే ఎంత దేవుడిది? 500 లెక్కేసుకో. నువ్వు తినేస్తవా? అది దేవుడి భయం వల్ల జరగాలి. అప్పుడు నీకు సన్నిహితం. దేవుడి పేరు మీద నువ్వు దిక్కుకో. గొప్ప ఊరుకు, గొప్ప కోత, గొప్ప సమృద్ధి చేస్తాం. ఆ దినాల్లో జరిగేలాగా. ఇక చివరిగా కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనం చెప్తారు. ఉండవలసింది ఏంటి అని. మొదటిది సంఘం వాగ్దానాల పట్ల ఆసక్తి ఉండాలి. 2 దేవుని భయం ఉండాలి. 3వది ఏముండాలి తెలుసా? చూడండి. అమ్మా మొదటి కొరింథీ 13:13. విశ్వాసం ఏముండాలంటే అమ్మ చెప్పండి, ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేదు, విశ్వాసాలు అవుతాడు. 2వది ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. విశ్వాసం ద్వారా దేవుడి కార్యాలు నేను పొందుకుంటాను అని విశ్వాసం ఉండాలి. నిరీక్షణ ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలవాలి సంఘంలో. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ లేకపోతే చెప్పాడు మీదనే మొదటి 2-3 వచనాల్లో ఆ 13వ అధ్యాయంలోనే, ఓ నా శరీరం అంతా కోసి మారించిన సేవ కోసం ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. కలిగిందల్లో సేవకి చేసిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను. మరి ప్రేమ లేకుండా చెప్తానంటే నిజమే. గొప్పల కోసం చెప్పడం పద్ధతి చెప్తాను. గొప్పలో పేరు పేరు రావాలా అనే ఉద్దేశంతో దేవుడికి ఇచ్చేస్తున్నారు. అలా కార్యాలు దేవుడు చెయ్యడు, ప్రేమ కలిగి. అందుకు 12వ అధ్యాయంలో ఇక కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కృపావరాల గురించి చెప్పాడు. నానా విధములైన కృపావరాలు ఉన్నాయి, నానా రకాలైన పరిచర్యలు ఉన్నాయి. వీటన్నిటిని పరిశుద్ధాత్ముడు సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు, సంఘ బిడ్డల యొక్క ఆశీర్వాదం కొరకు, సంఘ బిడ్డలని గ్రామాల్లో పట్టణాల్లో గణపరచాలని కృపావరాలన్నీ ఇస్తాడు, పరిచర్యలన్నీ ఇస్తాడు. అవి అలాగే నెరవేరాలో అదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చెబుతాడు. అన్ని భాషలు ఎందుకు ఉపయోగమో చెప్పాడు. దేవత భాషలు ఎందుకు మాట్లాడాలో చెప్పాడు. కానీ ఫస్ట్ వచ్చింది ఏమన్నా తెలుసా? 14వ అధ్యాయం మొత్తం వచ్చిన అది లేకుండా అవుతుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. గమనించండి, గ్రామంలో మీరు అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు ప్రజలకు చెప్పుకున్నది ఎంతమంది? ఏమే బాగున్నావా నాకు పలకరించకంటే ప్రజలన్నా నట్టుకున్నది ఎంతమంది?
ఏంటి ప్రేజులంటే అప్పుడు దేవుని స్తోత్రం. ప్రేజులతో అన్నీ చేస్తాం. ఏమో మరి చర్చకొస్తే మరి అక్కడ కూడా ఒక్కొక్క చెప్పుకుంటారు. మనకు చెప్పుకోండి ప్రేజులు చెప్పుకోవాలా. ప్రైజ్లో అంటే ఎవరికి మహిమ, ఎవరికి ప్రైజ్, ఎవరికి ఘనత అవుతుంది నిన్ను బట్టి. ప్రైజ్లో హల్లెలూయా. మొదటిది మందల అడుగుజాడలంటే ఇశ్రాయేలుని ఆశీర్వదించి వారికి ఒక దేశాన్నే దేవుడిచ్చాడు. అది పవిత్ర దేశం పిలువబడుతుంది. దేవుని స్తోత్రం. హోలీ ల్యాండ్ అని కూడా ప్రపంచంలో ఏది చూపియో ఎరుసలేం చర్చిస్తారు. ఏమన్నా అంతకంటే హోలీ ల్యాండ్స్ లేవా? కారణం మందలు, దేవుని మంద అక్కడ ఉన్నారు. మరి అపోస్తల కార్యాలు ఎలా చేసుకుంటే మొదటి సంఘం ఎలా నడిచిందో అపోస్తల సంఘం ఎలా నడిచింది. వారికి అప్పటికీ ఏమీ లేదు. విధవరాలైన తను కలిగిందల్లా 2 కాసులు ఉన్న తర్వాత చూసుకున్నాం దేవుడికి వేసిందంటే. దేవుడికి స్తోత్రం. సభాత పెట్టాలా, మీటింగ్లు పెట్టాలా, సభకు ఉపయోగించాలా, ప్రాణాలను చూడాలా, అనేక గ్రామాల్లో దేవుడి పని చేయాలా. దేవుడి స్తోత్రం. వీటన్నిటి వరకు సమృద్ధి అవసరం, డబ్బు అవసరం. డబ్బుతో దేవుడి పని చేయలేము, కానీ దేవుడి పని చేయడానికి డబ్బు అవసరం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నా, మందల అడుగుతారంటే ఫస్ట్ నీకు ఒక మానం, నీకు ఒక మంట కాదు. అది 10 మందిగా మారిపోతాం. చెప్తా ఉంటారు 34 ముగ్గురు నలుగురు ఎంతమంది అయ్యారంటే 30 మంది లేదా 40 మంది అయ్యారు. వీళ్ళకి ఆ మంట భావం వస్తే 120 మంది 3000 మందిగా మారిపోయినట్టుగా, 7000 మందిగా మారిపోయినట్టుగా గ్రామం మారడానికి ఏముంది? అనుకున్నాం కదా, సంగతి తెచ్చుకోవాలి. ఎవరైతే దానికి కారణం ఉన్నారో, పండగ తెస్తామని కారణం ఉన్నారో వాళ్ళ సంగతి తెచ్చుకోవాలి. ఎప్పుడు అనుకున్నట్టున్నాం కదా, తెచ్చిపోయారు. అంటే దాని మీద వారికి అసహ్యత రావడానికి కారణం సంగతి. వాటి మీద కదా అసహ్యత రావాలి. ఒకప్పుడు ఆ ప్రార్థన జరిగేది, ఇప్పుడు కూడా కారణం ఏంటంటే నీ కష్టార్జిత నీకు సమృద్ధిగా సమిష్టిగా సంఘమంతా అది ఆశీర్వాదం ఉంటే దాన్ని చూసి అనుజనం పిలుస్తారు. 10 మంది ఒక్క యూదులను ఒక దేవుడి గడువు పట్టుకొని మా 10 మంది నీ అంకాలు రావాలనుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయాలా, నేనెందుకు ఎప్పుడు ముందు వెళ్తాను, నువ్వేం చేస్తాను వెళ్ళేటప్పుడు చెప్తాను. లేకపోతే నేను గంటలకు వెళ్ళిపో, నువ్వే చేస్తాను. పిడక మీద అంగేసుకుంటూ చేస్తావా? వేసిందే పిడక మీద అంగేసుకెళ్ళి బయటనే ఆడ ముందు ముందుకు వెళ్ళింది అక్కడికే, సేవ చూపించడానికి అక్కడికే, పిడక మీద అంగేసుకెళ్ళి సేవ చూపించడానికి అక్కడికి వెళ్తాడా? తెల్లని కలిసి మొత్తం కొని ఎక్కడికి వెళ్తాడు? 2 ప్లేస్లు ఒకటే. అర్థం చేస్తే అర్థమైతే చెప్పు. దేవుని స్తోత్రం. ఆ ఊరు అక్కడే ఉంటుంది, ఈ ఊరు అక్కడే ఉంటుంది. ఇది చేతితో పెట్టింది, దాంట్లో పెట్టింది అని అక్కడ. నీకు అది కాదు. లోకంలో ఉన్నవాడికంటే నీలో ఉన్నవాడు ప్రార్థన చేసుకుంటాను. శ్రేష్టమైనటువంటి సంఘముగా, జ్యేష్ఠుల సంఘముగా, ఉపదేశాల మధ్య ఎదగాలనేమో. నీకు కలిగినది సమృద్ధిగా మారిపోవాలా, నీకు కలిగినది సమిష్టిగా మారిపోవాలా. నీ సంఘంలో, నీ గ్రామంలో పేదలు కానీ పేదత్వం కానీ కనిపించకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తాం.
స్తోత్రం. మేము కలిగిన మాట్లాడతాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి నీ కనికరం నాయన. ఇదిగో ఇద్దరు మాట్లాడాలంతా చెప్పడం ఇదిగో మనందరూ అడుగు జాడలు